బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచం స్పందిస్తుంది. బ్రిటన్, అమెరికా మరికొన్ని దేశాలు అలాగే ముఖ్యంగా భారతదేశంలో కొంతమంది కుహన మేధావులైతే స్పందించలేదు గానీ, వాళ్ళకి ఆనందమే గానీ, ఇప్పుడు ప్రస్తుతానికి ముస్లిం సమాజం గురించైతే కొంచెం డిమాండ్ ఉంది. అంటే ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి వల్ల కొంత ముస్లిం సమాజం అయితే స్పందించింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి, మహమ్మద్ యూనస్‌కి లేఖలైతే రాయడం జరిగింది. ఇలాంటి దాడులు మేమెప్పటికీ ఉపేక్షించం. ఇది మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు కాదు. ఒక వర్గాన్ని అణచివేయడానికి జరుగుతున్నటువంటి దాడులుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ దాడులనైతే మేము ఉపేక్షించం. వీటిని మేము సమర్థించలేం. ఇది ముస్లింకి వ్యతిరేకం. అంటే ఇస్లాంకి ఈ దాడులు వ్యతిరేకం కాబట్టి ఈ దాడుల్ని ఆపాల్సినటువంటి బాధ్యత మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని మైనారిటీలపై దాడుల్ని ఆపాలని అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం వర్గం అయితే కోరడం జరిగింది. అందులో సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్కు గురువారం లేఖ రాశారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పారిశ్రామికవేత్త సయీద్ షెర్వానీ తదితరులు ఉన్నారు. మైనార్టీలపై వేధింపులను వారి ఇస్లాం వ్యతిరేక చర్యలుగా అభివర్ణించారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించే చర్యలను వెంటనే అడ్డుకోవాలని ముస్లింలకు చెందిన త్రిపుర గౌషియా సమితి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది.